గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణ భగవానుని యొక్క బోధ మొత్తం మానవ జాతికి అన్ని కాలాలకు సరిపడేటట్లు ఈ మానవుడు ఈ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎంత ఉన్నతంగా, ఎంత శ్రేష్టంగా, ఎంత సార్థకంగా జీవించాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ భగవద్గీతలో పొందుపరచబడినాయి. అలాగే పునర్జన్మ లేకుండా జన్మ రాహిత్యం కొరకు కూడా జ్ఞానము బోధింపబడింది. కనుక ఈ భగవద్గీత ప్రతి మానవుడు తన జీవితకాలంలో అధ్యయనం చేసి అందులో కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి యొక్క సలహాలను శ్రద్ధగా నిత్య జీవితంలో పాటించి ఆ విధంగా జీవితంలో వారి యొక్క లక్ష్యాలను సాధించుకునే మార్గంలో పయనం చేయాల్సి ఉన్నది. ఈ భగవద్గీతలో ఈ 14వ అధ్యాయంలో గుణత్రయ విభాగ యోగంలో త్రిగుణముల గురించి విస్తారంగా చెప్పబడింది. ఈ త్రిగుణములు 3 గుణములు, సాత్వికము, రాజసికము, తామసికము, ఈ 3 గుణములు. ఈ 3 గుణములు కూడా ఈ విశ్వమంతా ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ జగత్తులో జరిగే అన్ని వ్యవహారాలు కూడా, మంచి చెడులు అన్నీ కూడా ఈ త్రిగుణములే ప్రవర్తిస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో ఈ త్రిగుణములు ఉంటాయి. ఆ త్రిగుణముల యొక్క ప్రభావం చేత ఆయా వ్యక్తి ఆయా సమయంలో ఆయా రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. కనుక ఈ త్రిగుణములకు సంబంధించి అన్నీ కూడా 3 రకములుగా, 3 విధములుగా ఉంటాయి. ఉదాహరణకి కర్త అంటే ఈ కర్త 3 రకాలుగా ఉంటాడు. అలాగే కర్మ 3 రకాలుగా ఉంటుంది. ఆహారము 3 రకాలు, బుద్ధి అన్నీ కూడా 3 రకాలుగా ఉంటుందని ఈ విషయాలు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం, అలాగే 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము, ఈ 2 యోగాల్లో, ఈ 2 అధ్యాయాల్లో కూడా ఇవి చెప్పబడింది. 17వ అధ్యాయంలో 8వ శ్లోకము నుండి 22వ శ్లోకము వరకు, అలాగే 18వ అధ్యాయంలో 7, 8, 9 మరియు 20వ శ్లోకము నుండి 39వ శ్లోకము వరకు ఈ త్రివిధములైనటువంటి యొక్క కార్యకలాపాలన్నీ కూడా వివరింపబడింది. ఇప్పుడు ప్రప్రథమంగా కర్త గురించి తెలుసుకోవాలి. కర్త అంటే ఒక పని చేసేవాడు కర్త. ఈ కర్త
మూడు రకాలుగా ఉంటాడు. సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త. సాత్విక కర్త ఎలా ఉంటాడు అన్నప్పుడు ఆ సాత్విక కర్తకు ఫలితం మీద ఆసక్తి ఉండదు. ఏ పని చేసినా ఫలితం మీద దృష్టి లేకుండా చేయుట యందే మనసు లగ్నమై ఉంటుంది. అలాగే అహంకారం ఉండదు ఆ వ్యక్తికి. సాత్విక కర్త చాలా తగ్గి వినయ విధేయతలతో నిరాడంబరంగా అహంకారం ఏమాత్రము ప్రదర్శించకుండా అంత వినయంగా చేస్తాడు ఆ యొక్క కర్మను, ఆ పనిని. అలాగే ఈ సాత్విక కర్త చాలా సౌమ్యంగా మాట్లాడతాడు, అందరితో ప్రేమగా మాట్లాడతాడు, అందరినీ ఉత్సాహపరిచే విధంగా మాట్లాడతాడు. అలాగే ధైర్యం కలిగి ఉంటాడు, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. అటువంటి ఆ మనిషి సాత్విక కర్త అని పిలువబడతాడు. ఇక ఆ సిద్ధి అసిద్ధి, ఒక పని చేసినప్పుడు అది నెరవేరుతుంది, లేదు నెరవేరకుండా పోవచ్చు. నెరవేరినా నెరవేరకపోయినా ఆ పొంగుట కుంగుట లేకుండా స్థిరంగా ఉండేటువంటి వ్యక్తి సాత్విక కర్త. అలాగే రాజసిక కర్త, ఈ వ్యక్తి ఫలితం మీద ఆసక్తి ఉంటుంది, ఫలితం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అట్లాగే అహంకారం ఉంటుంది. అలాగే మాటలు కూడా కాస్త డాంబికంగా ఉంటుంది. ఇక ఈ పొంగుట కుంగుట ఈ లక్షణాలు ఉంటాయి. కార్యం ఫలిస్తే ఓ గంతులేస్తాడు, అది ఫలించకపోతే కుంగిపోతాడు. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి రాజసిక కర్త. ఇక తామసిక కర్త, తమస్సు అంటే చీకటి, తమస్సు అంటే చీకటి. ఇక్కడ అజ్ఞానంతో కూడుకొని ఉంటాడు, మూర్ఖుడు, హింసా ప్రవృత్తి. ఈనాడు మనం చూస్తున్నాం ఈ సమాజంలో ఈ నక్సలైట్స్, డెకాయిట్స్, మిలిటెంట్స్, టెర్రరిస్టులు, వీళ్ళు అకారణంగా ఏ కారణం లేకుండా రైళ్లలో బాంబులు పెట్టడము, చర్చిలో బాంబు పెట్టడము, మసీదులో బాంబు పెట్టడము, ఒక స్కూల్లో బాంబు పెట్టడము, ఇలాంటివి చేసి వీళ్ళకి ఏమి సంబంధం లేదు. ఆ గుళ్ళో ఉండేవాళ్ళు, ఆ చర్చిలో ఉండేవాళ్ళు, స్కూల్లో ఉండేవాళ్ళు వీళ్ళకి ఏం అపకారం చేయలేదు, వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంటున్నారు. ఇది హింసా ప్రవృత్తి, నిష్కారణంగా ఇతరుల్ని ఇబ్బంది పెట్టేది, అందులోనే వాడికి ఆనందం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు తామస కర్తలు. చేసేవన్నీ నష్టం పనులు, ఇతరులకి నష్టం చేయడంలోనే వీడికి ఆనందం ఉంది. అటువంటి ప్రవృత్తి ఉండేవాళ్ళు తామస కర్తలు అని ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేసినాడు. అలాగే కర్మ, చేసేటువంటి పని, ఈ చేసే పనిని కర్మ అని చెప్పినారు. ఇందులో మళ్ళీ 3 రకాలు కర్మలు: సాత్విక కర్మ, రాజసిక కర్మ, తామసిక కర్మ. ఇది ఎలా ఉంటుంది? ఈ సాత్విక కర్మ అంటే అక్కడ కర్తృత్వము ఉండదు. నేను చేస్తున్నాను అనేటువంటి యొక్క కర్తృత్వము ఉండదు. అలాగే ఫలాపేక్ష ఉండదు. అక్కడ కోరిక లేకుండా, ఏ ఫలితము ఆశించకుండా ఆ పని చేయబడుతుంది. అలాగే అక్కడ రాగద్వేషములు ఉండవు. అలాగే శాస్త్ర విహిత కర్మ, శాస్త్రంలో చెప్పబడిన పనులు, కర్తవ్య కర్మలు, విహిత కర్మలు, ఇలాంటివి చేయడము. అక్కడ ఆ యొక్క కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, వాటికి చోటు ఉండదు.
ఈ విధంగా నిరాడంబరంగా మంచి మనస్సుతో ఇతరులకు ప్రయోజనం కోరుతూ ఎలాంటి ఫలితం ఆశించకుండా చేసేటువంటి కర్మను సాత్విక కర్మ అని పేర్కొన్నారు. ఇక రాజస కర్మ, ఇది ఎవరు చేస్తారు? భోగలాలసుడు, అహంకారంతో ఉండేవాడు, కోరికలతో చేయడం, కామ్య కర్మలు అంటారు. కామ్యం అంటే కోరిక, ఆ కోరికలు నెరవేరుట కొరకు చేసేటువంటి ఆ పని. అలాగే అక్కడ 10 మంది నన్ను ప్రశంసించాలి, నన్ను మెచ్చుకోవాలి, నాకు సమాజంలో ఒక గుర్తింపు కావాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో చేయబడే పనులన్నీ కూడా రాజస కర్మల కిందకి వస్తూ ఉంటాయి. మనం సమాజంలో చూస్తూ ఉంటాం, మన అనుభవంలో ఉన్నాయి. ఎవరెవరు ఏ తీరులో ఈ పనులు నిర్వహిస్తున్నారు ఆ చూచిన వాళ్ళు కూడా అక్కడ కొన్ని చెప్తూ ఉంటారు. ఫలానా వ్యక్తి చాలా నిరాడంబరంగా శాస్త్రోక్తంగా పనిచేశాడని, లేకపోతే ఆడంబరాలకు చేసినాడు అని ఇట్లంతా మనమే కామెంట్ చేస్తూ ఉంటాం సమాజంలో. ఇక తామస కర్మ ఇదేమిటంటే సామర్థ్యాన్ని తెలుసుకోకుండా నా శక్తి ఎంత ఉంది, నేను ఎంతవరకు దీన్ని నెరవేర్చగలను, నా యొక్క ఆర్థిక బలం ఎంత ఉంది, ఇవన్నీ బేరీజు వేసుకోకుండా సరే ఈ పని చేసిన తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత వచ్చే ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఈ పని చేస్తే నాకు మేలు కలుగుతుందా లేదు కీడు కలుగుతుందా, లేదు ఇతరులకు ఏమన్నా మేలు కలుగుతుందా ఇతరులకు కీడు కలుగుతుందా, ఇలాంటి ఆలోచనలు ఏవీ లేకుండా మొరటుతనంతో శాస్త్ర విరుద్ధంగా నిర్లక్ష్యంగా అశ్రద్ధతో చేసేటువంటి పని అది తామస కర్మ. అలాగే ఆహారము, ఇది 3 రకాలు: సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారం. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఎంచేత ఈ శరీరం ఏమిటి? ఆహారమే ఈ శరీరంగా ఉంది. అందుకని ఈ శరీరాన్ని అన్నమయము అని కూడా చెప్పినారు. అందుకని ప్రతి మనిషికి మొట్టమొదట ఆహారం ఉండాలి అని చెప్పినారు. తర్వాత దుస్తులు, తర్వాత ఇల్లు అని చెప్పినారు. ఉండాలి, ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఉండాలోయ్ అన్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఏ సినిమా హాళ్ళు లేవు, ఇంకోటి లేదు. కానీ ముందు కేవలం ఒక ఈ నిత్యావసర వస్తువులు ఉండే దుకాణాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే వీడికి ఆహారం కావాలి వేళకి. ఆ విధంగా పాలు, ఇక ఆ గ్యాస్ సిలిండర్లు, ఈ మందులు ఇంతవరకే ఉన్నాయి. మిగతా అన్నీ మూసివేయబడ్డాయి. కనుక ఆహారం అనేది ప్రధానం. ఆహారం లేకుండా వీడు జీవనం చేయలేడు. అయితే ఈ మన భారతీయ సంస్కృతి, వేద సంస్కృతి, ఋషి సంస్కృతి ఏముంది మన సంస్కృతిలో? ప్రతి సందర్భంలో కూడా ఒక నామకరణము, అన్నప్రాసనము, అక్షరాభ్యాసము, ఉపనయనము, వివాహము, ఇటువంటి ప్రతి సందర్భంలో కూడా బంధువులను మిత్రులను పిలిపించుకొని చక్కగా వాళ్ళకి మంచి ఆహారం సమకూర్చేటువంటి సంస్కృతి మనది. ఆహారానికి అంత ప్రాధాన్యత ఇచ్చినారు. అలాగే అన్నం పరబ్రహ్మం అన్నారు. అన్నమే దేవుడు, దేవుడే మనల్ని కాపాడడానికి ఆహార రూపంలో మన ముందు ప్రత్యక్షమైనాడని ఆహారం ఎప్పుడు మనకు వడ్డించబడిందో ఆహారానికి నమస్కారం చేసి చక్కగా గౌరవంగా ప్రేమగా సంతోషంగా తృప్తిగా ఆనందంగా మంచి మనసుతో ఆహారాన్ని స్వీకరించాలి.
ఆహారాన్ని వృధా చేయకూడదు, ఆహారాన్ని నిందించకూడదు. ఇలా ఎన్నో నియమాలు మన సంస్కృతిలో ఉన్నాయి. అలాగే ఈ యొక్క ఆహారం తీసుకున్నప్పుడు ఆహారం మీద ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు, మన మాటలు, మన చేష్టలు. మనం సమాజంలో చుట్టూ ఉండేటువంటి వాళ్ళతో ఎలా వ్యవహరిస్తాం, ఇవన్నీ కూడా ఆహారం నిర్దేశిస్తుంది. ఆహారం యొక్క ప్రభావం చాలా ఉంది. ఆహారము ఆయుష్ను పెంచే ఆహారాలు, ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఈ విధంగా ఉన్నాయి. అంటే సాత్విక ఆహారము అదేమిటి అనేది తెలుసుకోవాలి. అప్పుడు ఈ ఆయుష్ను పెంచేది, ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసేది, శరీరానికి తగినటువంటి బలాన్ని ఇచ్చేది, పుష్టిని ఇచ్చేది, రోగాలు దరి చేరకుండా చేసేది, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేటట్టు చేసేది, మానసిక స్థితిని కూడా దృఢంగా ఉండేటట్లు చేసేది, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆహారము సాత్విక ఆహారము. అలాగే ఈ సాత్విక గుణము అధికంగా ఉండేవాళ్ళు ఈ ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అలాగే ఈ యొక్క పండ్లు అనేక రకాలు ఉన్నాయి. భగవంతుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. అనేక రకములైనటువంటి కూరగాయలు, అనేక రకములైనటువంటి పండ్లు, అనేక రకములైనటువంటి ధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, అబ్బో ఒకటేమిటి అనేకం పెట్టాడు మన ముందు. కనుక ప్రకృతిలో భగవంతుడిచ్చినటువంటి ఆహారంలో గొప్ప గుణాలున్నాయి. అలాంటి ఆహారాన్ని మనము స్వీకరించాలా. ఆరోగ్యానికి భంగం వాటిల్లేటువంటి ఆహారాలు మనము దూరంగా ఉంచాలా, వాటి జోలికి వెళ్ళకూడదు అనే చెప్పారు. మితమైన ఉప్పు, కారము, పులుపు అది ఆరోగ్యం మీద బాగా పనిచేస్తుంది. ఎలాంటి జబ్బులు రావు. ఈ బీపీలు ఉండవు, ఆ యొక్క డయాబెటీస్ అనే చక్కెర వ్యాధి కూడా ఉండదు. ఇది చిన్న వయసులోనే ఈ తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలి. ఇటువంటి ఆహారం తీసుకోవాలి, ఇటువంటి ఆహారం తీసుకోకూడదు అనేవన్నీ తెలియజేసి చిన్న వయసులో వాళ్ళకి అలవాటు చేస్తే జీవితమంతా ఆ అబ్బాయి చక్కగా ఆహార నియమాలు పాటించి దీర్ఘకాలము సంపూర్ణ ఆరోగ్యంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చిన్నవాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఈ యొక్క రాజస ఆహారం, రాజసికం అదేంటంటే అధికమైన ఉప్పు, అధికమైన పులుపు, అధికమైన కారం, విపరీతమైన మసాలా దినుసులు, ఇవన్నీ కూడా విపరీతమైన నూనె, మాడిన పదార్థాలు, ఆ విధంగా ఉండేవన్నీ కూడా దాహాన్ని కలిగించేవి, రోగాలను కలిగించేవి. ఇటువంటివన్నీ కూడా రాజసిక ఆహారములు. కాబట్టి ఇటీవల కాలంలో ఈ అజ్ఞానం పెరిగిపోతూ ఉంది. మన పెద్దలు చక్కని ఆహార నియమాలు పాటించినారు. ఇప్పుడు ఈ రోస్ట్లు, డబుల్ రోస్ట్లు మార్చేసి బొగ్గులాగా చేసి తింటున్నారు. ఓ బెండకాయ కానీ, కాకరకాయ కానీ, ఇంకోటి కానీ, వంకాయ కానీ, బంగాళాదుంప కానీ ఇవి మార్చేసి బొగ్గులాగా చేసి అందులో ఏమి ఉండదు. అలాంటివి తింటున్నారు. లేనిపోనివి తెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు. దినపత్రికల్లో ఆహార నియమాలు చెప్తూనే ఉన్నారు. మరి వారపత్రికల్లో చెప్తున్నారు. టీవీల్లో ఎన్నో ప్రోగ్రాంలు ఉన్నాయి, ఆహారం గురించి తెలియజేస్తే, ఆరోగ్యం గురించి తెలియజేస్తున్నారు. అయినా వాటిని లోపలికి తీసుకోవడం లేదు. తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అధికారం ఉంది, కానీ తన ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి ఎక్కడ అధికారం ఇవ్వలేదు భగవంతుడు. అది గుర్తెరిగి ప్రవర్తించాలి. ఇక తామస ఆహారం
అదేంటంటే సరిగా ఉడకనిది, అలాగే సరిగ్గా పండని ఈ పండ్లు ఇంకా పండాలి ఇవి, అంతకుముందే దాన్ని చెట్లో నుండి కోసేయడం, తినేయడం. అట్లాగే రసహీనములు, అందులో సత్తు లేదు, అందులో ఉండవలసినటువంటి సత్తు, శక్తి, పుష్టి లేదు అందులో. అలాగే దుర్గంధం, అట్లా ఎంగిలి పదార్థాలు, పాసిపోయిన పదార్థాలు, ఇవన్నీ కూడా తామస ఆహార పదార్థాలు, వాటి జోలికి పోకూడదు. అలాగే బుద్ధి, ఇది మళ్ళా 3 రకాలు: సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి. ఇదేంటంటే ఈ ప్రవృత్తి, నివృత్తి. కాబట్టి ఏ పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి దృశ్యాలు చూడాలి, ఏ దృశ్యాలు చూడకూడదు, ఏ మాటలు వినాలి, ఏవి వినకూడదు, ఏ చోటికి వెళ్ళాలి, ఏ చోటికి వెళ్ళకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో దూరంగా ఉండాలి, ఇటువంటి తెలివి, బుద్ధి, ఇది సాత్విక బుద్ధి. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇట్లాంటి ఒక తెలివి, బుద్ధి. అట్లాగే కర్తవ్యం, నా కర్తవ్యాలు ఇవి అని తెలిసి ఉండాలి. కర్తవ్యములు, అకర్తవ్యములు, నేను విధిగా చేయవలసినవి, నాకు సంబంధం లేనివి. అలాగే మోక్షము, మోక్షం అనేది ఒకటి ఉంది. ఈ చతుర్విధ పురుషార్థములు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. కాబట్టి 4వ పురుషార్థమైనటువంటి ఆ మోక్షం గురించి కూడా నా జీవితకాలంలో నేను ప్రయత్నం చేయాలి అనేటువంటి బుద్ధి, అది సాత్విక బుద్ధి. సాత్విక బుద్ధి మనకు ఎంతో గొప్ప మేలు చేస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది, మనం భూమి మీద ఎక్కువ కాలం ఉండేటట్లు చేస్తుంది. కనుక ఈ బుద్ధి, సాత్విక బుద్ధిని క్రమక్రమంగా పెంపొందించుకోవాలి. అట్లాగే ఈ రాజసిక బుద్ధి, అది ఒకటి ఉంది. అదేమిటది అంటే ఏది ధర్మము, ఏది అధర్మము అది తెలియదు, ఏది చేయవలసిన పని, ఏది చేయకూడని పని అది తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడకుండా ఉండాలి, ఇది తెలియదు. అట్లాగే నా కర్తవ్యం ఏమిటి, నాకు సంబంధం లేనిదేది, నేను ఎట్టి వాళ్ళతో సాంగత్యం చేయాలా, ఎవరితో దూరంగా ఉండాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి చోటుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఈ విధమైనటువంటి తెలియని స్థితిలో ఉండడం, అది రాజసిక బుద్ధి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సాత్విక, రాజసిక అన్నప్పుడు సాత్వికానికి విరుద్ధమైంది ఈ రాజసికం. అక్కడ అహంకారం లేదు, ఇక్కడ అహంకారం ఉంటుంది, అక్కడ ఫలాసక్తి ఉండదు, ఇక్కడ ఫలాసక్తి ఉంటుంది. ఇట్లా అది తామసము చాలా మోసమైనటువంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితి. వాడికి మేలు లేదు, ఇతరులకి మేలు లేదు. అందుకనే దాన్ని తమస్సు, చీకటి, అజ్ఞానము, గందరగోళము అని చెప్పినారు. అలాగే తామస ప్రవృత్తి, ఇది విపరీతమైన బుద్ధి, వ్యతిరేకమైన బుద్ధి, ప్రమాదకరమైన బుద్ధి. అదేంటంటే ధర్మాన్ని అధర్మం అంటాడు వాడు, అధర్మాన్ని ధర్మం అంటాడు, న్యాయాన్ని అన్యాయం అంటాడు, అన్యాయాన్ని న్యాయం అంటాడు, మంచిని చెడు అంటాడు,
చెడుని మంచి అంటాడు. అందరూ ఒక దారిలో పోతూ ఉంటే వీడు ఇంకొక దారిలో పోతానంటాడు. మూర్ఖపు పట్టుదల, మూర్ఖపు వితండవాదము అంటారు. 10 మంది ఒక మాట చెబుతూ ఉంటే వీడు దాన్ని కాదు అంటాడు. ఇటువంటిది ఈ విపరీత బుద్ధి, వ్యతిరేక బుద్ధి, ఇది తామస బుద్ధి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క భగవద్గీతను ఆశ్రయించి అక్కడ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి గొప్ప సలహాలు ఎన్నో ఉన్నాయి. వాటినంతా చక్కగా ఒక నోట్బుక్లో రాసుకొని ఒకటి ఆచరిస్తూ ఈ జీవిత యాత్రలో ఇది సురక్షితంగా ఈ జీవిత యాత్ర క్షేమకరంగా ఉండాలా, సురక్షితంగా ఉండాలా, సంతోషదాయకంగా ఉండాలా, తమకు తాము తృప్తికరంగా ఉండాలి. నేను చక్కగా జీవిస్తున్నాను, భగవంతుడు మెచ్చుకునే విధంగా నేను జీవిస్తున్నాను, నా హితము నేను కోరుతున్నాను. నిన్ను నువ్వు బాగు చేసుకుంటే నువ్వు ప్రపంచానికి ఏమి చేయనక్కర్లే. నిన్ను నువ్వు బాగు చేసుకో, అది నీ చేతిలో ఉంది, అది వీలయ్యే పని. ఆ దృష్టితో నేను సక్రమంగా ఉండాలా, నేను క్రమశిక్షణతో ఉండాలా, నేను నిరాడంబరంగా ఉండాలా అనేటువంటి యొక్క లక్ష్యము, అలాంటి ఒక ప్రతిజ్ఞ, నేను సమాజానికి హితకారిగా ఉండాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ, అటువంటి హెచ్చరికతో, అటువంటి జాగ్రత్తతో ఈ 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము, ఆ 18 మోక్ష సన్యాస యోగము, ఈ 2 అధ్యాయాలు కూడా చక్కగా పరిశీలించి ఆ విధంగా నడుచుకొని అందరూ బ్రహ్మాండంగా భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ హరి ఓం, హరి ఓం.